హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు హై ప్రోటీన్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక 1.5 స్పూన్ ఆవాలు వేసుకుందాం. అవి కొంచెం చిట్పట్లాడేటప్పుడు 4 to 5 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. ఈ రెసిపీకి ఎంత జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువనే క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. నేనైతే 4 to 5 స్పూన్స్ వేసాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను, స్లైసెస్ లాగా. ఈ రెసిపీ సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే జీలకర్ర ఆవాలు అవి ఏంటంటే తొందరగా మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం స్పైసెస్ వేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను. నేను 1 ఫుల్ స్పూన్ వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులో మనం ఏ స్పైసెస్ వేయట్లేదు. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఈ పౌడర్సే మనం ఎక్కువ వేసుకుంటాము. జీలకర్ర, అదేంటి కారం, పసుపు, సాల్ట్ నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉప్పు, కారం, పసుపు అదంతా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే నేను క్యాప్సికమ్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, కొన్ని వెజిటేబుల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్, బీన్స్, బఠానీ ఇవి. ఫస్ట్ నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. పెప్పర్ కొంచెంమంది ఎక్కువ వేసుకుంటారు, అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది బాగా స్పైసీగా తింటారు, సో వాళ్ళు ఎక్కువ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను. బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి వేసేసుకుందాం. దీన్ని నేను ఏం బాయిల్ చేయలేదు, ఫ్రై చేయలేదు, జస్ట్ కట్ చేసి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందాం. ఆ స్పైసెస్ మనం వేసాం కదా, స్పైసెస్ అంటే ఉప్పు, కారం, జీలకర్ర అవన్నీ వేసాం కదా, అవన్నీ ఈ పన్నీర్కి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మెల్లగా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ని అంతా నీట్గా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ ఇది వదిలేసి పక్కకి వెళ్ళడానికి లేదు. సో సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఎంత బాగా ఓపిక చేసుకుంటే ఈ రెసిపీ అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి దగ్గరుండి చూసుకుంటూ ఉందాం. బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక చిన్న బంచ్ నేను కొత్తిమీరని బాగా చిన్నగా కట్ చేసి నేను ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీరని వేసాను. ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర ఎక్కువ వేసి మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక్కొక్క రెసిపీ అన్నీ ఒకేసారి వేసేసి ఫ్రై చేయకూడదు. 1 by 1 వేసుకుంటూ మెల్లగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు గ్రీన్ పీస్ వేసాము. ఇది కూడా ఒక స్మాల్ సైజ్ ఫుల్ కప్ వేసుకోండి. ఇది కూడా నేను బాయిల్ చేసి పెట్టాను. సో బాగా ఫ్రై చేసుకుందాం. చాలా సిమ్లో ఉంచుకొని దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుందాం. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఎంత హెల్దీ అంటే ఇది మనం చపాతీలో కానీ బగారా రైస్లో కానీ బాగుంటుంది. ప్లెయిన్ రైస్లో బాగోదు, ఇలా ఫ్రైడ్ రైస్లో వాటిలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేనేంటే సన్నగా తరుక్కున్న బీన్స్ని వేసాను. ఇది కూడా బాయిల్ చేశాను. అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసి 1 by 1 వేసుకుంటూ వచ్చాను. అన్నీ ఒకేసారి బాయిల్ చేసినవన్నీ వేయలేదు. సో ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ కొత్తిమీర తర్వాత బఠానీ, అలా 1 by 1 వేసుకుంటూ వచ్చి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. మెల్లగా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా సిమ్లోనే ఉంచాలండి, అస్సలు హైలో పెట్టకూడదు. అంతా కలుపుకోండి. ఇందులో మనం గరం మసాలా వేయలేదు, ధనియా పౌడర్ ఏమీ వేయలేదు. ఇలా కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే.